హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చేపల ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చేపలు పట్టేలాగా స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ ఏదైనా పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. లేదంటే చిన్నగా ఆనియన్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఏ కర్రీలో అయినా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్ వేయడం వల్ల మనకి గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. లాస్ట్లో మసాలాలు వేసేటప్పుడు కొంచెం మెంతి పౌడర్ వేస్తాము. ఆ మెంతి పొడికి బదులు మా దగ్గర మెంతి కూర ఉందని అది కొంచెం వేసాము ఇందులో. ఆ తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పెద్దదైతే ఒక టమాటా, చిన్నవైతే 2 టమాటాలు ఫైన్గా పేస్ట్ గ్రైండ్ చేసుకొని అది వేసుకోండి. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ని ఫస్ట్ సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. నీచు వాసన లేకుండా మంచిగా కడిగిన తర్వాత ఆ ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ పట్టేలాగా కొంచెం పెద్దగా స్పేస్ ఉన్న ప్యాన్ తీసుకోవడం వల్ల మన ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. లేదంటే ఒకదానికొకటి అతుక్కొని మనం కలిపేటప్పుడు కూడా ఈ మసాలాలన్నీ వాటికి పట్టించేటప్పుడు విరిగిపోతాయి. ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కచ్చా పచ్చాగా దంచిన ఫ్రెష్గా ఉండే ధనియాల పొడి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మసాలా పొడి, గరం మసాలా పొడి అది వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలా స్పైసెస్ మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి స్పూన్తో మెల్లిగా అయినా కలుపుకోవచ్చు. లేదంటే ప్యాన్ని మనం కదిపితే ఆ మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది. ఆ తర్వాత ఇందులో ఒక 200 ml వాటర్ వేయాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అది వేసిన తర్వాత ఫిష్ బాగా ఉడుకుతుంది. మసాలాలు అన్నీ ఫిష్ పీసెస్కి బాగా పడతాయి. కర్రీలో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మన ఫిష్ ఉడికినట్టే కర్రీ. లాస్ట్లో దించడానికి ముందు కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది.